మీరు కూడా మంచిగా ఫిష్ కర్రీ చేసుకోండి. కట్టెల పొయ్యి మీద చేసుకొని బాగుంది. ఓకే, ఇంకా వీడియోస్ కొత్త వీడియోస్ వస్తాయి. కొత్త వాళ్ళు చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. ఇంకా వీడియోస్ ఏమేమి కావాలి అనేది, ఇంకా ఏమేమి కుకింగ్స్ చేయాలి అనేది కూడా మీ సజెషన్స్ ఇవ్వండి. కొంచెం బాగుంటుంది కదా, కామెంట్ చేయండి. ఆ వంటలు అయితే చేసి పెడతాం మేము. ఓకే అమ్మ ఇంత కమ్మకుండే మస్తుంది, నిజంగా మస్తుంది. సర్దున్న వాళ్ళకైతే పటాష్, మా వాళ్ళకైతే సర్దున్న వాళ్ళకైతే మస్తు తక్కువ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు ఏం కూర అట్టమా? చేపలు వండామా, చారు పెడదామా, ఫ్రై చేసుకుందామా? చారు చేద్దాం. చారు చేస్తున్నాం. నిన్న మా పెద్ద బావ చేపలు పట్టుకొచ్చిండు, అంటే 4-5 తెచ్చిండు. నేను ఒక్కదానే కడిగింది ఇవన్నీ. అంటే మా అమ్మ కొన్ని కొట్టేసింది కానీ కొన్ని చితికిపోయినాయి అని ఇక మళ్ళీ కొడవలతోటి మెల్లగా పోస్తే కొంచెం చిన్నవి వచ్చినాయి, పెద్దవి వచ్చినాయి. ఎట్లా అట్లా ఇద్దరం కలిసి కడిగేసాం. కడిగి ఫ్రిడ్జ్లో పెట్టినా, మాకు ఆర్డర్ అది అనేసి ఫ్రిడ్జ్లో పెట్టి వండుకుందాము. ఇప్పుడు ఉందామా, చారు పెడదాం. ఇక ఉల్లిగడ్డలు, చేపల కూరలకైతే ఇక ఉల్లిగడ్డలు వేస్తున్నా. జీలకర్ర మెంతులు వేయించుకోవాలి. ఇక కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇలాచీలు, లవంగాలు, సాజీర కొంచెం కొంచెం. ఇక పసుపు వేసుకోవాలి, ధనియాల పౌడర్ వేసుకోవాలి, ఇక అల్లం వెల్లిపాయ వేసుకోవాలి, భోజువారు వేసుకోవాలి. వేయించుకున్నా ఫిష్లు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే జీలకర్ర వేయించుకుంటున్నా. జీలకర్ర అది వేసి మెంతులు వేయించుకోవాలి. జీలకర్ర మెంతులు వేయించుకోవాలి. పక్కకు పెట్టుకొని చింతపండు కూడా ముందే నానేసిన చారుకని చింతపండు తీసుకోవాలి. ఇవి వేయించినాక తర్వాత చింతపండు తీసుకోవాలి. వీడియోలో బిందె అని 25 ఏళ్ళ బిందె మాలని చూపించి పలిపోయింది. బిందె కుండకొచ్చి బిందె పలిపోయింది. కుండ పెట్టుకున్నాం ఇక నీళ్ళకి ఉన్నప్పుడు నీళ్ళు మోస్తాడని ఆ చిన్న బిందె తెచ్చిన. బోరింగ్ కాడ కూడా తెచ్చుకునేది కదా. ఇన్ని రోజులు బాగానే వచ్చింది. ఇంకా ఆ బిందె తోటి బోరింగ్ కొట్టి తెచ్చిపోసేది. ఇదే కిలోలు ఉండొచ్చు, 5 కిలోలు ఉంటాయా? 4 తెచ్చిందంట. 5 ఉన్నాయి. 5 చేపల 4 చేపలు కలుపుతాం. తలకాయలు చూస్తే తెలుస్తుంది. కొనుక్కొచ్చినాడు, ఇలా రాగపురం కదా కొనుక్కొచ్చినట్టు ఇట్లా జితికిపోతున్నాయి. రవ్వ కావచ్చు, సన్నగా ఉందిగా. బొచ్చ అయితే ఇట్లా పొడుగున్నాయి చేపలు, రవ్వలే. బొచ్చ అయితేనేమో కొంచెం పొట్టిగా ఉంటది. లడ్డు జీలకర్ర వేయించిన జీలకర్ర అయింది. నీకు అన్ననే గుమ్మరి లేకపోతే నువ్వు అన్ననే ఉంచు కెమెరా సరేనా? అన్ననే ఉందిగా. జీలకర్ర మెంతులు వేయించినవి ఉన్నాయి ఆల్రెడీ, అవి కూడా కొన్ని వేసుకున్నా. ఇక జీలకర్ర మెంతులు అయితే వేయించుకున్నా. జీలకర్ర మెంతులు వేయించిన నూరుతున్నా. నూరి పొడి చేసి ఎత్తి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ అయితే కాలుతుంది. ఉల్లిగడ్డలు మాడిపోవాలి. ఏం మాడిపోవు. చేపలు అయితే దొరుకుతానే లేవు ఇప్పుడు. చార్లలో గుడుకుటే కూడా వేసేదంటగా. వేసేసి కట్టెల పొయ్యి మీదనే వండుకోవాలి. చేపల కూర మంచిగా అవుతుంది. వండుకొని తినాలి. అయితే కట్టెల పొయ్యి మీద వండుకోవాలని అన్నావు. మొన్న వీడియో కూడా సీన్ బాబాయ్ ఫోన్ చేసిండంట. సీన్ బాబాయ్ ఫోన్ చేసి, అయ్యా కట్టెల పొయ్యి మీదనే వండుకోమన్నారుగా. అయ్యా మేము కట్టెల పొయ్యి మీదనే వండుకుంటున్నాం ఇలా అంటున్నాం. మేము వండుకుంటున్నాం అయ్యా, చికెన్ తెచ్చుకున్నాం ఇలా, మీరు వండుకోమన్నారుగా. ఇంత మెత్తగా నూరుకోవాలి. అట్లయితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. మంచిగా చారు మంచిగా మసల పెట్టాలి. మసల పెట్టి ఇవన్నీ వేసి మసల పెట్టాలి. ఇంకా అన్ని వేసేటప్పుడు కూడా నేను చెప్తా. మెయిన్ టేస్ట్ ఇవే అన్నట్టు. మెయిన్ టేస్ట్ జీలకర్ర మెంతులే.
ఇగో కొంచెం చెక్క, సాజీర, లవంగాలు, ఇలాచీలు కూడా వేయాలి. ఇగో దంచుకుంటున్నా. ఆకు కూడా ఇంట్లో వేసుకుంటా. ఆకు కూడా కొంచెం వేసుకోవాలి. ఇగో ఆకు కూడా వేసుకుంటున్నా. ఈగలు ఫుల్ అయినాయి మొత్తం. ఏడు చూసినా మా కిచెన్ రూమ్ అయితే మొత్తం హోటల్ లెక్క అయింది. పొద్దు నుంచి టిఫిన్లు చేసేది. ఇగో సాజీర, ఆకు కొంచెం తడేసుకున్నా. కొంచెం తడేసుకున్నా. కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా నూరిన. ఉడికినే అత్తం ఉల్లిగడ్డలు. ఇగో ఉల్లిగడ్డలు నింగళాలలో ఇట్లా కాల్చుకోవాలి. అబ్బా ఉల్లిగడ్డ తీయగానే ఇట్లా వస్తూనే ఉంది స్మెల్. కమ్మ ఉంటుంది. కాల్చుకోవాలి. ఇంకా కట్టెల పొయ్యి మీద కానోళ్ళు ఏం చేయాలి, గ్యాస్ మీదనైనా మామూలుగా వేయించుకోవచ్చు. వేయించుకొని అన్నీ మిక్సీ పట్టుకొని కూడా చేసి మిక్సీ పట్టుకొని కలిపి పెట్టుకొని చారు చేస్తే మంచిగా మరగబెట్టి అట్లా మరగబెట్టి చేయాలి. చేపలు వేయాలి. బాగా మరిగినాక వేయాలి చేపలు. మంచిగా దూరగానే అయినాయి. ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకొని లోపల దాకా ఉడుకుతాయి కదా, మొత్తం ఉడికేస్తుంది. మన ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు. ఇవి ఉల్లిగడ్డ చాలా దొడ్డుగుండి జల్ది ఉడకలే. కాదు అత్త మిక్సీలు అంటే మిక్సీలు ఇవన్నీ వేసి ఉడుకోవచ్చు ఒకసారి అయినా. ఉల్లిగడ్డ, ఈ జీలకర్ర ఫస్ట్ జీలకర్ర దంగాలి. ముందుగా అవి దంచుకోవాలి. ఎందుకంటే బంకుండి ఉల్లిగడ్డకు జారిపోతుంది. ఉప్పు వేసుకుంటున్నా. ఉల్లిగడ్డలలో ఉప్పు వేసుకొని కొంచెం దగ్గర దంచుకోవాలి. ఉల్లిగడ్డ మెత్తగా రుబ్బుకుంటుంది అత్తమ్మ. ఇప్పుడు ఉల్లిగడ్డ మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో అయితే ఇట్లా తిప్పంగానే అవుతుంది కానీ ఇక ఇంట్లో దంచాలి. రోట్లో అయితే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇదే రోజు ఎన్ని రోజులు ఇది 25 ఏళ్ళు అవుతుంది. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇప్పుడు వేరేది ఉంది. ఇది పెద్ద ఇట్లా ఏముండేవి ఇల్లు కట్టి పార్టీలు కట్టినప్పుడు అవన్నీ ఇంట్లో వచ్చేది. అలాగే నా పెద్ద రోజు ఆడ నాటి ఆడకట్టుకొకటి అన్నట్టు ఉండేది. అందరూ ఆడ కొనుక్కొచ్చుకుని కదా. చిన్నగా నాకు కాల్చుకొని కూడా తినేదిరా. అవునా? తంగింది. ఇగో ఇది ఎత్తుకుందామా. గిన్నెలు లేవుగా. ఇగో చింతపండు తీసుకుందాము. మంచిగా నానిందా? మంచిగా నాని 10 నిమిషాలే అయితే నానబెట్టి వీడియోకి ముందే నానబెట్టేసిన. ఎందుకంటే మంచిగా తొందరగా నానబెట్టాలి. ఇదేగా పెద్ద గిన్నె వచ్చిందా పాడి. ఇవైతే మా గుడి దగ్గర, మా ఊళ్ళో గుడి దగ్గర ఉంటాయి చింత చెట్లు. మావి చెట్లు సంవత్సరం మేమే పడతాము. గుడికి సంబంధించినవి. గుడికి కూడా మేము సేవ చేస్తాము. ఈ చెట్లకు ఆ చెట్లకి వెళ్ళిన పండు మేమే తీసుకుంటాం. సరిపోతుందా చింతపండు? సరిపోతుంది. మన చెట్లది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసినా కానీ పులుపు ఆడికాడికి సరిపడుతుంది. కొన్నదైతే తీయగా అవుతుంది.
పొయ్యి మీద పెట్టి మరగబెట్టాలి. ఎన్ని 4 కిలోల చేపలకి కారం వేసుకుంటున్నా. కొంచెం ఎక్కువనే మామ సర్ది అయింది అంటున్నా. జర సర్ది పోవాలి. 3 స్పూన్లు వేయాలి. సెర్లాక్ స్పూన్స్ మావి. కొంచెము పసుపు. అన్ని ఇంట్లోనే ఏమి లేదు. నూనె కూడా ఇంట్లోనే పోసేయాలి. సాజీరా, బోజువారాకు ఫస్టే రుబ్బి పెట్టుకున్నాగా. ఫస్టే నూనె పెట్టినాగా. ఇక ఉల్లిగడ్డ ఉప్పు నూరినాం కదా, అది కూడా వేసుకుంటున్నాం. ఉల్లిగడ్డ ఇక అల్లం వెల్లి పేస్ట్, అంతా కలుపుకుంటున్నా. ఈ చారుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. లాస్యా కొంచెం వేద్దాం. తర్వాత చూసుకున్నాక వేద్దాం. ఇంకో ధనియాలు కూడా వేయించుకొని నూరుకోవాలి, కానీ ధనియాలు లేవని ధనియాల పొడి వేస్తున్నా. అన్ని చింతపులుసునే కలుపుకునేవాళ్ళు. అన్ని చింతపులుసులో ఇప్పుడు వేసినా కదా, వేసినాక ఇక నూనె పోసుకోవాలి. కిలోలు చేపలు కదా, దానికి సరిపడా చింతపండు వేసినాము, అన్నీ వేసినాము. ఇగో ఆయిల్, నూనె పోసుకోవాలి. ఇగో ఇంత ఈజీగా ఉంది కదా, మంచిగా అన్ని కలిపి పెట్టుకోండి. పొయ్యి మీద జల్దీ అవుతుంది. అన్ని కలిపి పెట్టుకోవటం ఈజీగానే, కలిపేది ఈజీగానే, కానీ అన్ని నూరడంలో కొంచెం టైం పడుతుంది. దానికి ఎన్ని పడుతుంది, ఎన్ని కిలోల దానికి ఎంత పడుతుంది అన్నది అది తెలుసుకోవాలి. కలపడం తెలుసు, కలపడం తెలియాలి. పులుపు కానీ కారము, ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఎన్ని కిలోలకు ఎంత కలుపుకోవాలన్నది అది తెలుసుకోవాలి. ఇక పొయ్యి మీద పెట్టేసుకున్నామా? పెద్ద పొయ్యి మీద పెడతా, చిన్న పొయ్యి మీద పెడదాం. పెద్ద పొయ్యి మీద పెడదాం. లాస్యా గల్వని అయితే చూసిరు కదా, ఇప్పుడు మంట పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందాము. లాస్యా మంట పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. లాస్యా ఇక పొయ్యి మీద పెట్టుకుందాము. మంట అయితే పెట్టుకున్నా, పొయ్యి మీద పెట్టుకున్నాం. ఈ పొయ్యి ఎప్పుడైతుందో ఏమో వేసుడు మనది. ఎప్పుడైతే మూత పెట్టేసుకుందామా? ఇక అది మసులితే మంచిగా దగ్గరికి అయింది తీసుకొని చేపలు వేసుకుందాం. మసిలినాక మంచిగా మరిగినాక చేపలు వేసుకుందాం. ఇవైతే ఇక చదివేసుకున్నాము. డైరెక్ట్ ఇంట్లోనే డైరెక్ట్ కొంచెం కొంచెం రుబ్బినా కొంచెము మామూలుగా వేసేసుకుందాం. చూడు ఒకసారి. ఇక చారు మసులుతుంది. నాకైతే కొంచెం సప్పగా వాసన వస్తుంది. అట్లా వస్తుంది వాసన? వాసన తెలుస్తుంది. అది సరిపడున్న ఉప్పు సరిపడున్నది. ఎట్లా వాసన వచ్చింది అనుకో తెలుస్తుంది, సప్పగా వాసన వస్తుంది. సరిపోయింది, పులుపు కూడా ఏం లేదు. ఇంకా కొంచెం మసిలినాక అవి వేసేస్తే అయిపోతుంది. అవి సరిగ్గున్నాయి, ఫిష్ వేసేసుకుంటే అయిపోతుంది. చారు మసిలింది. ఈ చేపలు వేసుకుందాం. ఇక లాస్యా ఇగో చేపలు వేసుకుంటున్నా. లాస్యా
ఈ మునిగేంత వరకు వేసుకుందాము. తొందరగా ఉడికిపోతాయి కదా, ఉడికిపోతాయి. కలపొద్దు, చెంచా పెట్టి కలిపితే చిత్త చిత్త అవుతాయి. ఇట్లా పెట్టుకొని ఇక ఒక మంట పెట్టి ఒక గుగ్గులు ఉడికినాక ఇక దించేసుకోవాలి. రెడీ అయిపోతుంది. తొందరనే ఉడికిపోతుంది చేపలు. ఇగో చేపలు వేసుకున్నాం కదా, మళ్ళీ చెంచా పెడితే చిత్త చిత్త అవుతాయి. ఇగో ఇట్లా అనుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇగో గంట పెట్టాలి అంటే అవి చిత్త చిత్త అవుతాయి కదా. కొంతమంది తెలియక కూడా కలుపుతారు. అట్లా కలపకుండా ఇగో ఇట్లా తిప్పుకొని పెట్టుకుంటే ఉడుకుతుంది. ఇగో లాస్ట్ చేపల కూర అయితే రెడీ అయ్యిందమ్మా. చేపల కూర అయితే రెడీ అయ్యింది. దించుకుంటున్నా. రెడీ అయిందమ్మా. రెడీ అయినా వేసి చేయమని నాకు ఇది ఒక ముక్క. మావ రెడీ అవుతున్నట్టు చేపల సరుకు ఇక తిన్నామని. లేట్ అయింది అలా వంట చేయడం అయితే చాలా లేట్ అయింది. 4 అవుతుంది. ఇప్పుడైతే టేస్ట్ ఇస్తా. మూత పెట్టేస్తున్నా. టేస్ట్ ఎట్లుందో చెప్పమ్మా. టేస్ట్ ఇస్తుంది ఇప్పుడైతే. సూపర్ ఉంది. మా పిల్లలు నాకు కొంచెం మంచిగా ఉంది అతను. ఇంకా నైట్ వండిన తెల్లారి తింటే కూడా మస్తు ఉంటుంది. తెల్లారి తింటే ముక్క బిగ్గర అవుతుంది. ఇంకా దానికి మంచిగా కారము ఉప్పు అవన్నీ మంచిగా పడతాయి. పట్టి ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. మన ఇంట్లో ఒక పూట కూడా ఉంది. మంచిగా ఉంది. సూపర్ ఉంది. అమ్మ అమ్మ ఇంత కమ్మగుండే. అమ్మ అమ్మ ఇంత కమ్మగుండే. మస్తుంది, నిజంగా మస్తుంది. సర్దున్న వాళ్ళకైతే పటాష్, మా వాళ్ళకైతే సర్దు ఉంది. సర్దున్న వాళ్ళకైతే మస్తు తక్కువ అవుతుంది. కట్టెల పొయ్యి మీద కదా మస్తు అయింది. అసలు నిజంగా బాగుంది. మీరు కూడా మంచిగా ఫిష్ కర్రీ చేసుకోండి. కట్టెల పొయ్యి మీద చేసుకొని బాగుంది. ఓకే, ఇంకా వీడియోస్ కొత్త వీడియోస్ వస్తాయి. కొత్త వాళ్ళు చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. ఇంకా వీడియోస్ ఏమేమి కావాలి అనేది, ఇంకా ఏమేమి కుకింగ్స్ చేయాలి అనేది కూడా మీ సజెషన్స్ ఇవ్వండి. కొంచెం బాగుంటుంది కదా, కామెంట్ చేయండి. ఆ వంటలు అయితే చేసి పెడతాం మేము. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.